ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మరో 48 గంటల్లో మిథున రాశి వారి అదృష్టం ఆకాశాన్ని తాకబోతుంది. కాని ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. మీపై చెడు ప్రయోగం జరిగే అవకాశముంది. ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ ఒక్క వీడియో మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి కొత్త కోణంలో ఆలోచించేలా చేయొచ్చు. చివరి వరకు చూస్తేనే ఈ సందేశం పూర్తిగా అర్థమవుతుంది. నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. మీకు రాబోయే 48 గంటలు ఎంతో కీలకమైనవిగా ఉండవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అదృష్టం మీ వైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మీ పురోగతిని చూసి అసూయపడే ఒక వ్యక్తి మీకు అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేసే సూచనలు కూడా ఉన్నాయని సాంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో ఆ సంకేతాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు అనుకూలంగా ఉన్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో వచ్చే ప్రతి అంశం చివర్లో చెప్పబోయే ముఖ్యమైన సూచనతో అనుసంధానమై ఉంటుంది. పూర్తి వీడియో చూసినప్పుడే ఈ విశ్లేషణ మొత్తం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో ప్రారంభించే ముందు మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల మేము అందించే తాజా వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మరి మీ విశ్వాసానికి గుర్తుగా కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దేవుడి పేరు భక్తితో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ప్రారంభిద్దాం. మీరు గత కొంతకాలంగా అనుభవించిన పరిస్థితులు సాధారణమైనవి కావు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావటం, ప్రతి అడుగులోనూ ఆటంకాలు ఎదురవటం, మనసులో ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ అవి నెరవేరకపోవటం, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా ఎంతో అలసిపోయేలా చేస్తుండొచ్చు. కొన్నిసార్లు ఇంకా ఎంతకాలం ఇలా అనే ప్రశ్న కూడా మీ మనసులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. అయితే సాంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాల ప్రకారం రాబోయే మరో 48 గంటలు మీరు ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా భావించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. ఇంతకాలం మీకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖం పట్టి ఆశాజనకమైన మార్పులు కనిపించే సమయం దగ్గర పడుతోందని సూచించబడుతోంది. మీరు పడిన ప్రతి కష్టం వృధా కాలేదు. మీరు చూపించిన సహనం, పట్టుదల, నిజాయితీకి తగిన ఫలితాలు కనిపించటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ శ్రమను ఎవరూ గుర్తించలేదని అనిపించినా త్వరలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కొంత ఊరటనిచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆలస్యమైనా డబ్బు చేతికి రావటం, కొత్త అవకాశాలు కనిపించటం లేదా ఖర్చులపై కొంత నియంత్రణ ఏర్పడటం వంటి మార్పులు సంభవించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కలిగించే సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా అభివృద్ధికి దారితీసే అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు నిలిచిపోయిన పనులు మళ్లీ కదలటం లేదా కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా క్రమంగా ప్రశాంతత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అపార్థాలు తగ్గి మనస్పర్ధలు సర్దుబాటయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసును బాధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే మార్గం కనిపించవచ్చు. మీరు మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం, మీ లక్ష్యంపై దృష్టి నిలుపుకోవటం చాలా ముఖ్యం. మంచి మార్పులు వచ్చినా వాటిని నిలబెట్టుకోవటానికి మీ కృషి కూడా అంతే అవసరం. కాబట్టి మీరు గతాన్ని గుర్తు చేసుకుని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీకొక అనుభవాన్ని నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. రాబోయే 48 గంటలు మీ జీవితంలో ఒక సానుకూల మలుపుకు ప్రారంభం కావచ్చని
సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. విశ్వాసంతో ఉండండి. అవకాశాలను గుర్తించండి. మీ శక్తి మీద నమ్మకం ఉంచండి. మీ కష్టాలకు తగ్గ ఫలితాలు కనిపించే రోజులు దగ్గర పడుతున్నాయనే ఆశతో ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సమయంలో గ్రహాల అనుకూల సంచారం కారణంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయని సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలటం, ఆలస్యమైన అవకాశాలు మీ వైపు రావటం, మీ కృషికి తగిన గుర్తింపు లభించటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది సాధారణంగా వచ్చే అదృష్టం కాదని, మీ దీర్ఘకాల శ్రమకు అనుకూలమైన సమయం కావచ్చని భావించబడుతోంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి ఆటంకం మీ మనసును ఎంతగానో అలసిపోయేలా చేసి ఉండవచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాకపోవటం, ఆశించిన వ్యక్తుల నుంచి సహాయం అందకపోవటం, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురైన సమస్యలు ఇవన్నీ ఒకేసారి మిమ్మల్ని పరీక్షించి ఉండవచ్చు. కానీ ప్రతి రాత్రి తరువాత ఉదయం వచ్చినట్లే ప్రతి కష్టకాలం తర్వాత కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయని జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. అందువల్ల మీరు చేసే ప్రయత్నాలకు ఫలితాలు కనిపించటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశను తీసుకురావచ్చు. మీ ఆలోచనలకు విలువ పెరగొచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు లభించే అదృష్టం చిన్న చిన్న విషయాలకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. అది మీ జీవితానికి కొత్త దిశ చూపించే అవకాశం కావచ్చు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు ఒక ముగింపు పలికి కొత్త అవకాశాల ప్రారంభానికి నాంది కావచ్చు. మీలో చాలా కాలంగా తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పెరగవచ్చు. నేను సాధించగలను అనే నమ్మకం మరింత బలపడే సమయమిది. ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లేదా కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడి అపార్థాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయితే అదృష్టం అనుకూలించినా దానికి మీ కృషి కూడా తోడైతేనే మంచి ఫలితాలు మరింత బలపడతాయి. అందుకే వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీ లక్ష్యంపై దృష్టి నిలబెట్టండి. సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. మీరు గతంలో నేర్చుకున్న అనుభవాలు ఇప్పుడు మీకు బలంగా మారవచ్చు. మీ జీవితంలో జరిగిన ప్రతి పరీక్ష మిమ్మల్ని మరింత దృఢంగా మార్చింది. ఇప్పుడు ఆ సహనానికి, ఆ కష్టానికి తగిన ఫలితాలు కనిపించే దశలోకి అడుగుపెడుతున్నారని సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. మీ మనసులోని భయాలను పక్కన పెట్టండి. ఆశను కోల్పోవద్దు. మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఈ కాలాన్ని ఒక కొత్త ఆరంభంగా స్వీకరించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా వాటిని అందిపుచ్చుకోండి. మీ కష్టాల కథకు త్వరలో ఒక అందమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. మీ శ్రమకు విలువ దక్కే రోజులు దగ్గర పడుతున్నాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ సమయం మీ జీవితంలో చిరస్మరణీయమైన మార్పులకు నాంది కావచ్చు. ఈ సమయంలో ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం మీరు సాధిస్తున్న పురోగతిని అందరూ ఒకే విధంగా స్వాగతించకపోవచ్చు. మీ ఎదుగుదల, మీ విజయాలు, మీ ఆత్మవిశ్వాసం కొందరిలో అసూయను కలిగించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు మీ గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలా మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చని సూచించబడుతోంది. ఇక్కడ చెడు ప్రయోగం అనే పదాన్ని అర్థం చేసుకోవాల్సిందే, అతీంద్రియ అర్థంలో కాదు. కొందరు మీ గురించి అపోహలు కలిగించేలా మాట్లాడడం, మీ మంచి పనులను పట్టించుకోకుండా చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూపించటం, మీరు లేని చోట మీ గురించి ప్రతికూలంగా చెప్పటం, మీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రయత్నించటం వంటి సామాజిక పరిస్థితులను సూచించే రూపకంగా దీనిని భావించవచ్చు. మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి సంతోషపడతారని అనుకోవటం సరైంది కాదు. కొందరు మీ విజయాన్ని ప్రోత్సహిస్తారు, మరికొందరు అదే విజయాన్ని చూసి అసౌకర్యంగా భావించవచ్చు. అందుకే మీరు చేసిన మంచి పనులను పక్కన పెట్టి గతంలో జరిగిన చిన్న పొరపాట్లను మాత్రమే ప్రస్తావిస్తూ ఇతరుల ముందు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడే వ్యక్తులు ఉండే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొందరు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేలా చెప్పటానికి ప్రయత్నించవచ్చు. మీరు చెప్పని మాటలను చెప్పినట్లు ప్రచారం చేయటం,
మీ ఉద్దేశాలను వక్రీకరించటం, మీ వ్యక్తిత్వంపై సందేహాలు కలిగించటం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో భావోద్వేగంతో స్పందించటం కంటే మీ ప్రవర్తనతోనే నిజాన్ని చూపించటం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి ఎక్కువగా విమర్శలు వస్తున్నాయంటే చాలా సందర్భాల్లో అతను ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తున్నాడనే సంకేతంగా కూడా భావిస్తారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీ గురించి మాట్లాడవచ్చు, కానీ మీ నిజమైన విలువను తెలుసుకునేవారు మీ పనిని చూసి నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఈ సమయంలో మీ రహస్య ప్రణాళికలను అందరితో పంచుకోకండి. మీ లక్ష్యాలను నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మనసుకు తీసుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీ సమయం, మీ శక్తి, మీ ఆలోచనలను అనవసరమైన వాదనలపై ఖర్చు చేయకండి. మీ గురించి ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడుతున్నారని తెలిసినా అదేవిధంగా స్పందించాల్సిన అవసరం లేదు. మీ విజయమే మీ సమాధానం కావాలి. ప్రశాంతంగా, సహనంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. నిజాయితీతో చేసే పని కొంత ఆలస్యమైనా గుర్తింపు పొందుతుంది. మీ వ్యక్తిత్వం, మీ కృషి, మీ విలువలను తగ్గించడానికి ప్రయత్నించే మాటలు కొంతకాలం మాత్రమే ప్రభావం చూపించగలవు. కానీ మీ నిజమైన ప్రవర్తన, మీ క్రమశిక్షణ, మీ విజయాలు మాత్రం ఎక్కువ కాలం మాట్లాడతాయి. అందుకే ఇతరులు ఏం మాట్లాడుతున్నారు అనే దానికంటే మీరు ఏం సాధిస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టండి. సాంప్రదాయ జ్యోతిష్య సూచనలు కూడా ఈ సమయంలో మీకు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. అసూయపడే వారి మాటల వల్ల వెనక్కి తగ్గకండి. మీ లక్ష్యంపై నమ్మకం ఉంచండి. మీ కష్టాన్ని కొనసాగించండి. మీ ఎదుగుదలను ఎవరి విమర్శలు ఆపలేవు. మీరు నిలకడగా ముందుకు సాగితే ఈ రోజు మిమ్మల్ని విమర్శించిన వారే రేపు మీ విజయాన్ని గుర్తించాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని సంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. కొందరు జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కాస్త ఎక్కువ వివేకంతో ఉండాలని చెబుతారు. అయితే ఇది ప్రతి ఆర్ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తికి వర్తిస్తుందని కాదు. ఇది జ్యోతిష్య వ్యాఖ్యానంలో కనిపించే ఒక సాధారణ సూచన మాత్రమే. అందుకే వ్యక్తులను వారి ప్రవర్తన ఆధారంగా అంచనా వేయటం ఎప్పుడూ మంచిదే. అయితే ఈ సమయంలో మీరు పాటించాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీరు చేయబోయే పనులు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ సంపాదన, మీ కుటుంబ విషయాలు లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలను అవసరం లేని వారికి చెప్పటం మంచిది కాదు. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనుక మంచి ఉద్దేశమే ఉంటుందని అనుకోవటం సరైంది కాదు. కొంతమంది మీ ముందు చాలా మంచిగా మాట్లాడతారు. మీ విజయాన్ని చూసి ఆనందపడుతున్నట్లు కనిపిస్తారు. కానీ మీరు లేని చోట అదే విషయాలను వేరే రూపంలో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మీ చిన్న పొరపాటును పెద్దదిగా చేసి ఇతరుల ముందు చెప్పటం, మీ బలహీనతలను చర్చించటం, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయటం వంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అలాంటి సందర్భాల్లో కోప్పడటం కంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో తెలుసుకోవటం తెలివైన నిర్ణయం. మరి మీ శత్రువులను ఎలా గుర్తించాలి? మొదటి సంకేతం, మీరు విజయం సాధించినప్పుడు నిజంగా సంతోషపడనివారు. రెండవది, మీ ప్రతి నిర్ణయంలో తప్పులే వెతికేవారు. మూడవది, మీ వ్యక్తిగత విషయాలను పదే పదే తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ తర్వాత వాటినే ఇతరులతో చర్చించేవారు. నాలుగోది, మీ ముందర ఒకలా మీ వెనక మరోలా మాట్లాడేవారు. ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే వారితో మీ వ్యక్తిగత విషయాలను పరిమితం చేయటం మంచిది. మరొక ముఖ్యమైన విషయం, మీ పక్కనే ఉంటూ మీకు మద్దతుగా నటించే ప్రతి వ్యక్తి నిజంగా మీ శ్రేయస్సు కోరుతాడని అనుకోవద్దు. నిజంగా మీ గురించి ఆలోచించే వ్యక్తి మీ విజయాన్ని చూసి ప్రోత్సహిస్తాడు. మీ తప్పును నలుగురి ముందు చెప్పడు. మీతో ఒంటరిగా మాట్లాడి సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. కానీ కేవలం విమర్శించే వ్యక్తి మాత్రం మీ బలహీనతలనే ఎక్కువగా ప్రస్తావిస్తాడు. అలాంటి వారి పట్ల మీరు ఎలా ప్రవర్తించాలి? మొదటగా ప్రశాంతంగా ఉండండి. అవసరం లేని వాదనలు చేయకండి. మీ రహస్యాలను చెప్పకండి. మీ పనులను మీ ఫలితాలే మాట్లాడేలా చేయండి. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించకండి. మీపై నమ్మకం ఉంచే వారికి విలువ ఇవ్వండి. ఈ కాలం మీకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పరిచయం స్నేహం కాదు. ప్రతి ప్రశంస నిజాయితీ కాదు. అందుకే వివేకంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ విజయాన్ని నిశ్శబ్దంగా నిర్మించండి. మీ నిజాయితీ, మీ కృషి, మీ సహనం చివరికి మీకు మంచి పేరు తీసుకొస్తాయి. ఎవరైనా మీ గురించి ఎలా మాట్లాడుతున్నారన్న దానికంటే మీరు ఎలా జీవిస్తున్నారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. సాంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాల ప్రకారం ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించినప్పటికీ అదే సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉండవచ్చు.
అందుకే మీ చేతికొచ్చిన ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయటం అవసరం. ముఖ్యంగా ఆకస్మికంగా వచ్చే ఖర్చుల విషయంలో ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయటం, ఇతరులను చూసి ఖర్చు చేయటం లేదా భావోద్వేగంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం ఈ సమయంలో మంచిది కాదు. ముందుగా అవసరాలను, తర్వాత కోరికలను తీర్చే అలవాటు చేసుకుంటే ఆర్థికంగా మరింత స్థిరంగా ఉండగలుగుతారు. ఎవరైనా సలహా ఇచ్చారనే కారణంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టటం లేదా అప్పులు చేయటం వంటి నిర్ణయాలను తొందరపడి తీసుకోకండి. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించి మీ పరిస్థితికి అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. అలాగే మీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నించండి. చిన్న మొత్తమైనా క్రమం తప్పకుండా దాచుకోవటం భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలు వరుసగా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవటం, మనసుకు ప్రశాంతత లేకపోవటం, అనవసరమైన అపార్థాలు, ఒత్తిళ్లు ఎదురవటం వంటి పరిస్థితులు మనలో ఆందోళనను పెంచుతాయి. అలాంటి సమయంలో మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేది దైవస్మరణ అని చాలామంది విశ్వసిస్తారు. సాంప్రదాయ ఆధ్యాత్మిక భావనల ప్రకారం దేవతారాధన మనసును ప్రశాంతపరిచి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుందని చెబుతారు. దైవం అంటే కేవలం కోరికలు తీర్చే శక్తి మాత్రమే కాదు, మనలో ఆశను నిలబెట్టే శక్తి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చే శక్తి, సరైన మార్గంలో నడిపించే వెలుగు కూడా. మీరు ప్రతిరోజు భక్తితో దేవుణ్ణి స్మరించినప్పుడు మీ మనసులోని భయం క్రమంగా తగ్గుతుంది. ఆందోళన స్థానంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ మార్పే జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను గుర్తించేలా చేస్తుంది. మీ చుట్టూ ప్రతికూల వాతావరణం ఉందని మీకు అనిపించినా, ఇతరుల మాటలు మిమ్మల్ని బాధిస్తున్నా, దైవంపై విశ్వాసం మీ మనసును నిలకడగా ఉంచటంలో సహాయపడుతుంది. భక్తి అంటే సమస్యలు ఒక్క క్షణంలో మాయమవుతాయని కాదు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం, ఓర్పు, వివేకం పెరుగుతాయని అనేక మంది అనుభవంగా చెబుతారు. అదే నిజమైన ఆధ్యాత్మిక బలం. ప్రతి ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ మనసులోని బాధలను దైవం ముందుంచండి. ఆ క్షణంలో మీకు లభించే ప్రశాంతత ఎంతో విలువైనది. ఆ ప్రశాంతతతో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మరింత స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం దైవస్మరణతో పాటు మంచి ఆలోచనలు, సత్యనిష్ట, ఇతరులకు సహాయం చేయటం, పెద్దలను గౌరవించటం వంటి సత్కార్యాలు కూడా జీవితంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని చెబుతారు. మీరు చేసే ప్రతి మంచి పని ఒక మంచి శక్తిగా మీ జీవితంలో తిరిగి ప్రతిఫలిస్తుందనే నమ్మకం అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు శాశ్వతం కాదు. మీ కృషికి తోడు దైవంపై విశ్వాసం ఉంటే మనసులోని నిరాశ క్రమంగా ఆశగా మారుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను అధిగమించే శక్తి మీలోనే ఉందని గుర్తు చేసే మార్గమే భక్తి. మీరు నిజాయితీగా జీవిస్తూ, కష్టపడి పనిచేస్తూ, భక్తితో దైవాన్ని స్మరిస్తే ఆ ఆధ్యాత్మిక బలం మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని అందిస్తుంది. అదే ధైర్యం మిమ్మల్ని కష్టకాలం నుంచి బయటకు తీసుకువచ్చే బలంగా మారుతుంది. మీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో నిరాశకు చోటివ్వకుండా విశ్వాసాన్ని బలంగా ఉంచండి. ప్రతిరోజు భక్తితో దేవుళ్లను స్మరించండి. మీ మనసులో మంచి ఆలోచనలు నింపుకోండి. దైవంపై నమ్మకంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా కొనసాగించండి. సాంప్రదాయ ఆధ్యాత్మిక బోధనల ప్రకారం విశ్వాసం, సత్కార్యం, పట్టుదల కలిసి వస్తే కష్టాలను అధిగమించే మార్గాలు క్రమంగా తెరుచుకుంటాయి. మీ జీవితంలో శాంతి, సంతోషం, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరీ సమయంలో మీకు అనుకూలమైన గ్రహస్థితులను మరింత సద్వినియోగం చేసుకోవటానికి, అలాగే మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటానికి సంప్రదాయ ఆధ్యాత్మిక ఆచారాలను అనుసరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ పరిహారాలను మూఢనమ్మకంగా కాకుండా భక్తి, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలను పెంపొందించే ఆధ్యాత్మిక సాధనగా భావించడం మంచిది. అన్నిటికంటే ముందు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానునికి నీటిని అర్పిస్తూ భక్తితో నమస్కరించండి. సూర్యారాధన చేయటం ద్వారా మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధికి అవసరమైన సంకల్పబలం పెరుగుతుందని సాంప్రదాయ విశ్వాసం. సూర్యోదయం సమయంలో ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. అదేవిధంగా ప్రతి ఆదివారం సమీపంలోని శివాలయానికి లేదా నవగ్రహాల ఆలయానికి వెళ్లి భక్తితో దర్శనం చేసుకోండి. శివునికి అభిషేకం చేయించటం లేదా మీ శక్తి మేరకు బిల్వదళాలను సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో హనుమంతుడి ఆరాధన కూడా ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది.
మంగళవారం లేదా శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయండి. దీనివల్ల భయం తగ్గి ధైర్యం పెరిగి జీవితంలోని ఆటంకాలను ఎదుర్కొనే మానసిక బలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి అనుగ్రహం కూడా ఈ సమయంలో మీకు మేలు చేస్తుందని సాంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. ప్రతి శుక్రవారం దుర్గాదేవి లేదా లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించండి. మీకు వీలైతే ప్రతిరోజు కనీసం 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించండి. ఆ సమయంలో మీ మనసులో కోపం, అసూయ, భయం వంటి భావాలను దూరం చేసి మంచి ఆలోచనలపై దృష్టి పెట్టండి. అలాగే ఈ సమయంలో మీ శక్తి మేరకు దానం చేయటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం, ఆవుకు పచ్చగడ్డి పెట్టటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి సత్కార్యాలు మీలో సానుకూల భావనను పెంచుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరిహారాలు చేసినంత మాత్రాన ఫలితాలు వెంటనే వస్తాయని ఆశించకుండా వాటిని భక్తితో, నమ్మకంతో క్రమం తప్పకుండా చెయ్యాలి. అదే సమయంలో మీ కృషిని కూడా కొనసాగించాలి. భక్తి మీకు ధైర్యాన్నిస్తుంది, కృషి మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ రెండూ కలిసి వస్తే జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు మీ జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంచటానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అనేది భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించేది కాదు. మనకు అనుకూలంగా ఉన్న అవకాశాలను గుర్తించి మరింత జాగ్రత్తగా ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేసే ఒక సాంప్రదాయ విజ్ఞానం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, జ్యోతిష్య విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా మీకు ఇష్టమైన దేవుడి నామాన్ని భక్తితో కామెంట్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆనందంగా ఉండండి. నమస్కారం.